నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. భారత స్టాక్ మార్కెట్లు రాణిస్తాయని అమెరికా కేంద్రంగా పనిచేసే ఆర్థిక సేవల సంస్థ గోల్డ్మ్యాన్ సాక్స్ పేర్కొంది. చాలా ప్రెస్టీజియస్ సంస్థ అది. 2027 జూన్ కల్లా నిఫ్టీ 50, అలాగే సూచీ 26,500 స్థాయి నుండి నిఫ్టీ 50 సూచీ 26,500 స్థాయికి చేరుతుందని అంచనా వేస్తోంది గోల్డ్మ్యాన్ సాక్స్. మరి ఇప్పటి వరకు ఈ సూచీ జీవనకాల గరిష్ట స్థాయి అంటే 26,373 పాయింట్లు, అంటే 2026 జనవరి 5వ తేదీన రీచ్ అయింది. మరి ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఇది 24,211 మధ్య ఉంది. మరి సానుకూలంగా ఉంది మార్కెట్కు. తప్పనిసరిగా వచ్చే జూన్కి మంచిగా రాణిస్తుందని గోల్డ్మ్యాన్ సాక్స్ సంస్థ అంచనా వేస్తుంది. మరి నిన్న పరిణామాలు ఎలా ఉన్నాయి? అంతర్జాతీయ పరిణామాలు, జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎటువంటి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం ప్రైమ్ 9 మా మదుపర్ల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తోంది లైవ్. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మీరు మాట్లాడి మీరు 2 స్టాక్స్ కోసం అని చెప్పి కాల్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంటాయి, నెంబర్ చూసి కాల్ చేయండి. 2 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 2 నెంబర్స్ బిజీ ఉంటాయి కాబట్టి మీరు కాల్ చేస్తుంటే తప్పనిసరి కాల్ నెంబర్ దొరుకుతుంది. మీరు కాల్ చేసి మాట్లాడి మీరు సలహా తీసుకోండి. అలాగే ఏంటంటే లైవ్ చాట్ బాక్స్లో కూడా వస్తాము. లైవ్ చాట్ బాక్స్లో కొన్ని తీసుకుంటాము, టెలిఫోన్ కాల్స్ కూడా తీసుకుంటాము. కాబట్టి టెలిఫోన్ బిజీ వస్తుందని నిరాశ చెందొద్దు, తప్పనిసరిగా టెలిఫోన్ కూడా దొరుకుతుంది. ఓకే, ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలింపాటి గారు. సార్ నమస్తే అండి. ఎస్ సార్ మ్యూట్లో ఉన్నారా? ఎస్ సార్, మీ మాట వినపడితే స్టాక్ మార్కెట్ ఫస్ట్ బెల్ అనిపిస్తుంది. లేదు, మ్యూట్ ఏం లేదు. నౌ యు ఆర్ ఆన్. ఎస్ సార్, మీ మాట వింటే స్టాక్ మార్కెట్ ఫస్ట్ బెల్. ఎస్ సార్, చెప్పండి. మళ్ళీ ఇదివరకు కర్గ్ ఐలాండ్స్ మీద అటాక్ చేశారు, ఐలాండ్స్ మీద అక్కడ యురేనియం ఉంది, లేకపోతే యురేనియం ఇది చేసుకోవడానికి అక్కడ టెస్టింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ప్రాసెస్ చేయాలంటే అక్కడ ఏదో ప్రాసెస్ చేస్తున్నారు, దాన్ని ఇది చేసుకోవాలి, అటాక్ చేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడు ఇప్పుడు ఆయన యుఎస్. అంతకుముందు కర్గ్ మిలిటరీ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎందుకంటే కర్గ్ నుంచే కదా మొత్తం 90% ఆయిల్ సరఫరా అయ్యేది ఇరాన్ కి, వాళ్ళకి. సో ఇట్లా క్రూషియల్ పాయింట్స్ ని ఇచ్చేస్తాను, నేను అది పాడు చేస్తాను, నాశనం చేస్తాను. ఎందుకంటే ఆ దాంట్లో యురేనియం కనుక బయటకు వస్తే ఆ చుట్టుపక్కల ఇదన్నీ ఇదైపోతాయి. సైంటిస్ట్ అందరూ చెప్తున్నారు అట్లా చేయకూడదని చెప్తున్నా, వినట్లేదు. సో మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. కాబట్టి ప్రస్తుతానికైతే నిన్న ఐబిఎం షేర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగా పడింది, కొన్ని సంవత్సరాల తర్వాత పడింది. సో తర్వాత యుఎస్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. యుఎస్ ఇన్ఫ్లేషన్ మనకి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వచ్చింది వాళ్ళకి. సో 3.4 బిలో వచ్చేసింది, 3.9395 వచ్చేసింది వాళ్ళకి. సో కొంచెం తగ్గింది. ఆ పాజిటివ్నెస్ తో మార్కెట్ పెరిగిందండి. అంత గిఫ్ట్ నిఫ్టీ చూసినా ఒక 30 పాయింట్స్ ప్లస్ లో ఉంది, మనది ఒక 15 to 20 పాయింట్స్ ప్లస్ ఉండొచ్చు. సో అంటే వరుసగా 4 రోజులు కొంచెం వాలటాలిటీ అనేది విపరీతమైన వాలటాలిటీ చూసాం కదా. సో ఒక్కసారి మార్కెట్ ని మార్చేసింది ఏంటంటే ఒక రకంగా యుఎస్ ఇన్ఫ్లేషన్, ఐబిఎం షేర్స్ తర్వాత పరిస్థితి, కోస్పీ కూడా ర్యాలీ. ఎందుకంటే కోస్పీ కొరియన్ ఇది కూడా 300%, 400% పడటం అలా పడుతుంది. 8% పడితే సీలింగ్ పడిపోద్ది అది. సో ఇప్పుడు 6%, 6.7% లో ఉంది. ఇంకో గంట 2 గంటలు ఉంటే సీలింగ్ పడుతుంది అది. సో అట్లా వాళ్ళది 8% రాగా బాగా విపరీతంగా వాలటాలిటీ ఉంటుంది. కాబట్టి అంటే ఏషియన్ మార్కెట్స్ కొంచెం అంటే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఏషియన్ మార్కెట్స్ అన్ని కొంచెం ఇదిగానే ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఏమో 30 పాయింట్స్ ప్లస్ లో ఉంది. మీకు వాల్ స్ట్రీట్ యుఎస్ మార్కెట్స్ కూడా అన్ని ప్లస్ లోనే ఉన్నాయి దాదాపు. ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడ్డాయి. కొంచెం న్యూస్ ఇన్ఫ్లేషన్ వచ్చిన తర్వాత ఇన్ఫ్లేషన్ ఆ ట్రెండ్ ని కొంచెం ఈజ్ చేసింది, నెగిటివ్ ట్రెండ్ ఈజ్ చేసింది అనుకోవచ్చు. అందుకని పాజిటివ్ తీసుకుని కొంత. అంటే ఇది ఇన్స్టెంట్ మళ్ళీ ఏమన్నా ఆయన కొత్తది ఏదన్నా చెప్పలేము. సో ఆ ఇష్యూ ఫ్లేర్ అప్ అవ్వకుండా సబ్సైడ్ అవ్వాలి, తొందరగా సెటిల్ కావాలి. మరి అది ఇప్పట్లో సెటిల్ అయ్యేటట్లేదు, సెటిల్ చేసేటట్టు కూడా లేరు, చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ మనకి మెయిన్, అట్లాగే క్రూడ్ 86 అయిపోయింది. ఇప్పుడు 66, 67 దాదాపుగా 70 బిలో కట్ అయిపోయి మళ్ళీ పెరిగిపోయింది. ఇప్పుడు ఓవర్ నైట్ లో ఎగ్దమ్ 86 వచ్చేసింది. 2 రోజులు 3 రోజులు పట్ట మళ్ళీ వచ్చేసింది 86 కి. మనకి 80 to 90 పర్వాలేదు. 9 అంటే 80 దాటినప్పుడు కొంచెం ఇబ్బందే, బట్ 90 దాకా ఓకే. 90 తర్వాత మనకి కరెంట్ అకౌంట్ మీద డెఫిషియట్ పడుతుంది, భారం పడుతుంది మెయిన్.
గోల్డ్ చూస్తేనేమో ఫ్లాట్ ఉంది, అందుకే అది ఇంట్రెస్ట్ రేట్ ఇదవుతాయి అని చెప్పి. ఎందుకంటే దీన్ని బట్టి ఇన్ఫ్లేషన్ బట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తగ్గిస్తారనేది మనదాకా పెంచుతారన్నారు కదా. సో అది క్రూడ్ మటుకు విపరీతంగా ఉంది, అది మనం మెయిన్ చూడాలంటే క్రూడ్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ట్రెండ్ తెలుస్తుంది. సో ఏం చేస్తారనేది ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది తెలియదు కాబట్టి ఏమన్నా పాజిటివ్ వస్తుందా అనేది మార్కెట్ చూస్తుంది. లెట్ us వెయిట్ ఫర్ దట్. ఈ రోజు ఏమన్నా మంచి పాజిటివ్ వస్తుందా, ఎందుకంటే 30 పాయింట్స్ ప్లస్ ఉంది కానీ అది నిలబడుతుందా మళ్ళీ డౌన్ అవుతుందా అంటే ఎక్కువ కాల్ ఆప్షన్స్ ఎక్కువే ఉన్నాయి. సో పుట్ ఆప్షన్స్ తక్కువే ఉన్నాయి. సో అందుకనే కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కాల్ ఆప్షన్స్ ఎక్కువ పుట్టు తక్కువ అంటే మార్కెట్ పడుద్ది. ఎప్పుడైతే పుట్ ఆప్షన్స్ పెరుగుతాయో అప్పుడు మార్కెట్ కొంచెం పైన లెవెల్లో ఇచ్చేసుకుంటారు కాబట్టి పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే ఈ వారం కన్సాలిడేషన్ మోడే ఎట్టి పరిస్థితిలో. మనం అనుకున్నాం ట్రెండింగ్ ఉంటుందని, కానీ ఈ కొత్త ఇష్యూ మళ్ళీ వచ్చింది కదా, సద్గుమనుగా అయిపోయింది, మళ్ళీ పైకి తీసుకొచ్చాడు కదా ఆయన. సో దానివల్ల కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉందండి. ఇంకా ఈ 3 రోజులు కూడా అంతే ఉండొచ్చు. 23,800 to 24,300 వేసుకోండి, అదే రేంజ్ లో ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, రైట్ సార్, రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ బ్రీఫ్ సార్. సో సార్ కాలర్స్ తీసుకుందామండి. సునీల్ గారు కాకినాడ నుండి. సార్ గుడ్ మార్నింగ్ సునీల్ గారు. సునీల్ గారు చెప్పండి. సార్ బీసీఎక్స్ ఇండియాలో నేను 45% లాస్ లో ఉన్నానండి. అలాగే ఇంకో స్టాక్ పీపీఎల్ ఫార్మా, అది 20% లాస్ లో ఉన్నానండి. రెండోది ఏంటండి సార్? రెండో స్టాక్ పేరు చెప్పండి. పీపీఎల్ ఫార్మా. సిపిఎల్ ఫార్మా. పీపీఎల్ ఫార్మా సార్? అవును సార్. వాయిస్ క్లారిటీ లేదండి, వాయిస్ కొంచెం కట్ అయి వస్తుంది. పీపీఎల్ ఫార్మా అదైతే 171 ఉందండి, 1% మైనస్ లో ఉంది. ఇది కొంచెం 180 దాకా ఇది థర్డ్ టైం. సో కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, కొంచెం తగ్గచ్చు. ఎందుకంటే ఫార్మా కొంచెం బాగా పెరిగింది, కింద నుంచి కూడా ఇది 130 నుంచి కొంచెం పెరిగింది. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది అనుకోవచ్చు. ఏదైనా మీకు 165 ఆ రేంజ్ వరకు రావచ్చు, అక్కడ ఏదైనా సపోర్ట్ ఉంది, అది తీసుకొని ముందుకు వెళ్తుందా లేదా అది కట్ అవుతుందా చూడాలి. 165 కట్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ 150 దాకా ఉంది డౌన్ సైడ్. సో అంతవరకు రావచ్చు. అప్ సైడ్ మీకు మళ్ళీ 181 క్రాస్ అయితే మళ్ళీ మీకు 210 దాకా ఉందండి లాంగ్. ఫార్మా సెక్టర్ ఇంకా బాగానే ఉంది. సో ప్రాఫిట్ బుకింగ్ లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఫార్మా సెక్టర్ ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సెక్టర్ చూస్తే ట్రెండింగ్ లో ఉంది, ఫార్మా ఇండెక్స్ ట్రెండింగ్ లోనే ఉంది. టీసీఎస్ అన్నారు, టీసీఎస్ హోల్డ్ చేసుకోండి, మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి టీసీఎస్ రిజల్ట్స్ కదా కొంచెం నిలబెట్టింది. ఇప్పుడు మొన్నటిదాకా ఐటీ వస్తాయి, రిజల్ట్స్ బాగుండవు, నాన్ ఐటీ బాగుంటుంది అనుకుంటే ఐటీనే దిమ్మ తిరిగేటట్టు ఇచ్చినారు. వాళ్ళ గైడెన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో దాని అనుగుణంగా ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ కొంచెం బలం పుంజుకున్నాయి. సో డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి, 50% అబోవ్ పడ్డాయి స్టాక్స్, 50% అబోవ్ పడ్డాయి. అవన్నీ కూడా వాల్యూ బయింగ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అవుతోంది. సో డెఫినెట్ గా మీరు లాంగ్ టర్మ్ అనుకోండి. మేబీ నెక్స్ట్ మళ్ళీ ఏఎఫ్ మీద దీని సొల్యూషన్ వచ్చిన తర్వాత మినిమం 3 to 5 years పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సెక్టార్స్ సిక్లికల్, బీటెన్ డౌన్ ఇండెక్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది కానీ టైం పడుతుంది. ఎస్ సార్. సార్ మరో కాల్ రండి, బసవయ్య గారు తెనాలి నుండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి. గోల్డియం ఇంటర్నేషనల్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? గోల్డియం ఇంటర్నేషనల్ 364% డౌన్ లో ఉంది సార్. మీకు డైమండ్ ఇది ఎక్స్పోర్ట్ కొంచెం ఇబ్బంది పడుతుంది కదా సార్, ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది కదా, అందుకని ఇది బాగా 380 దాకా వచ్చి కొంచెం డౌన్ ఉంది. సో జనరల్ గా ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ అనుకుంటే మీరు ఒకవేళ ఒక 100 కొనుక్కుందామన్నా 500 కొనుక్కుందామన్నా స్టాగర్డ్ మేనర్ లో బై చేసుకోవాలి. సో నేనేం చేస్తానంటే మామూలుగా ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ చేసినప్పుడు దాంట్లో వచ్చే ప్రాఫిట్ ని దాన్ని తీసుకొచ్చి ఏదైతే మన లాంగ్ టర్మ్ ఇది బాగా పెరుగుద్ది, నాకు లాంగ్ టర్మ్ పెట్టుకుంటాను అనుకున్నది పర్వాలేదు బాగుంది అనుకున్నప్పుడు అలాంటివి ఈ ప్రాఫిట్ ని తీసుకెళ్లి దాన్ని అది ఆ స్క్రిప్ట్ పడ్డప్పుడల్లా కొంచెం కొంచెం ఎక్కువ చేయాలని నా ఉద్దేశం. అప్పుడు ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ లో మనం యావరేజెస్ లో కొంటాం, మంచి యావరేజ్ లో వస్తాయి పడ్డప్పుడల్లా. సో అది మనకి మంచి అది పెరుగుతున్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు హైలో ఉంది, 380లో ఉంది, కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం ఆగచ్చండి దీంట్లో. రైట్ సార్. సార్ లైవ్ చాట్ బాక్స్ అండి. అడపా శ్రీనివాసరావు గారు, ఇండ్రా మెడికో అండ్ ఎస్బిఐఎన్ ప్రస్తుతం ఎంట్రీ ప్రైస్ చెప్తారా అని అంటున్నారు. ఫస్ట్ ఏంటండి ఇండ్రా మెడ్కో, INDRAMEDCO. ఇండ్రా, ఓకే. ఇండ్రా మెడికో, ఒక్క నిమిషం. మెడికల్ ఇండ్రా మెడికో, ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్. సో 374 అండి, 1.3% మైనస్ లో ఉందండి. ఇది కొంచెం మీకు కన్సాలిడేషన్ పై నుంచి దాదాపుగా 604 4th నవంబర్ అక్కడి నుంచి డౌన్ వీక్ గా ఉందండి.
ప్రెసెంట్ అయితే వద్దంట నేను, ఇంకొంచెం డౌన్ అవ్వచ్చు. ఇక డౌన్ పడినివ్వండి, కొంచెం పడితే కొంచెం అప్పుడు మనం చూడొచ్చు. ఎందుకంటే రిజల్ట్స్ పరంగా చూసినా పర్వాలేదు, రిజల్ట్స్ తగ్గినాయి కానీ అంత పెద్ద తగ్గలేదు. నెక్స్ట్ రిజల్ట్స్ చూస్తే కొంచెం సపోర్ట్ రావచ్చు. సో పడినివ్వండి, కొంచెం పడితేనే బెస్ట్. తర్వాత ఎస్బీఐ అన్నారు, ఎస్బీఐ మీ హ్యాపీగా కొనుక్కోవచ్చు. 3,500 దగ్గర స్పిట్ అయింది. 1000 పాయింట్లు రావడానికి గగనం అయింది, చాలా టైం తీసుకుంది రావడానికి. ఇప్పుడే కొంచెం పైకి వచ్చింది కాబట్టి మీకు బ్యాంక్ నిఫ్టీ కూడా పెరుగుద్ది అనుకుంటున్నాం. 63,500 వరకు వెళ్ళొచ్చా అంటే అంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబిలిటీస్ ఉన్నాయి. సో ఏదన్నా మూవ్మెంట్ వచ్చి ఇవన్నీ సెటిల్ అయిపోతే మార్కెట్ ఫస్ట్ అంటే పెరుగుతుంది అనుకున్నప్పుడు ఫస్ట్ లైన్ లో ఎవరు ఉంటారండి? బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్. అందుకని డెఫినెట్ గా పెట్టుకోవచ్చు. ఈ రేట్ లో కూడా కొనుక్కోవచ్చు, ఏం డౌట్ లేదు. కాకపోతే కొంచెం డౌన్ అవుతోంది, మీకు కొంచెం డౌన్ అవుతుంది. 1000 దాటి కొంచెం కట్టవచ్చా అంటే ఇవాళ కొంచెం కట్టవచ్చు అని, పైన నిలబడుతుందా లేదా అనేది కొంచెం డౌన్ అవుతుంది ఇవాళ కూడా అనుకుంటున్నాం. సో కొంచెం డౌన్ 1000 కట్ అయితే కొంచెం మీకు 980 దాకా రావచ్చు. కొంచెం చూసి అక్కడ కొనుక్కోండి సార్. రైట్ సార్. చిట్టురామ్ గారండి, ఎంఆర్పిఎల్ అలాగే అంటే ఈఎంఎం విఈఈ వీళ్ళకి ఎంట్రీ ప్రైస్ చెప్పమంటున్నారు. ఈఎంఎం విఈఈ. వన్ సెకండ్. ఎంసార్ బయోటెక్ న్యూట్రిషన్ అదే కదండి? ఉండొచ్చండి, అంటే అలాగే రాశారు, ఎంవి అని రాశారు. ఎంఆర్పిఎల్ వచ్చేసి 157 అండి, 4.72% డౌన్ లో ఉంది. ఇది కొంచెం డౌన్ ఉందండి, ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు సార్. 200 నుంచి తగ్గుతా ఉంది, కొంచెం తగ్గచ్చు. మీరు 150 కట్ అయితే ఇంకొంచెం 140 దాకా రావచ్చు, డౌన్ ట్రెండ్ ఉంది. ఇదైతే వద్దంటారు. రెండోది ఏమో ఈఎంఎం విఈఈ ఫోటో. ఓకే, ఎంవి ఫోటో వోల్టిక్ పవర్ లిమిటెడ్. ఈ మధ్య కొంచెం ఎక్కువ మంది ఇది కొంటున్నారు దీని మీద. సోలార్ పివి మాడ్యూల్ సెల్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి బాగానే ఉంది. ఇది ట్రెండింగ్ లో ఉందండి, బాగా ట్రెండింగ్ లో ఉంది. కింద మంచి బ్రేక్అవుట్ అయింది, మీకు బ్రేక్అవుట్ కూడా మంచి లెవెల్లో అయింది. ఎక్కడైంది అంటే దాదాపుగా 200 నుంచి 350కి వెళ్ళి ఇప్పుడు కొంచెం తగ్గుతోంది. ప్రెసెంట్ బయింగ్ అయితే వద్దంటాను, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. చూద్దాం, లెట్స్ కొంచెం తగ్గితే బెస్ట్ కదా. మీకు 30 పాయింట్స్ తగ్గి 300 దాకా రావచ్చు. 305 దగ్గర సపోర్ట్ ఉంది, అక్కడ వరకు వస్తుంది అనుకుంటున్నా. ఆ సపోర్ట్ తీసుకొని పెరగచ్చు, లేదా ఈ లోపల ఎక్కడన్నా యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ తిరిగినప్పుడు అప్పుడు మనం బై చేసుకోవచ్చు అండి. ఎస్ సార్. సార్ వీరశేఖర్ గారండి, గుడ్ మార్నింగ్ సార్. నెస్లే ఏమోనేమో 1452లో ఉన్నాయండి, హెచ్సిఎల్ ఏమోనేమో 1196లో ఉన్నాయి. హోల్డర్ ఎగ్జిట్. సెకండ్ స్క్రిప్ట్ ఏంటి మూర్తి గారు? సార్ రెండోది ఏంటంటే హెచ్సిఎల్ టెక్. హెచ్సిఎల్ టెక్ సెకండ్ జనరేషన్, నాడార్ కంపెనీ సెకండ్ జనరేషన్ వచ్చింది. వాళ్ళ అమ్మాయి చూస్తుంది ఇప్పుడు. సో 1167, ఎందుకంటే కొంచెం వ్యతిరేకత వస్తుంది. ఆయనకున్న పాలసీలు ఆమెకున్న పాలసీలు కొంచెం అడమెంట్ గా ఉన్నాయి అని చెప్పి ఎంప్లాయీస్ లో కూడా చాలా తేడా ఉంది. అది కొంచెం నెగిటివ్ వస్తుంది బాగా హెచ్సిఎల్ లో, అదే మెయిన్ ఇది. ప్లస్ మనకి తెలిసిందే కదా ఇప్పుడు అన్ని ఐటీ ఇబ్బంది పడుతుంది. 1167 4.46% మైనస్ లో ఉంది. కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది సార్. 1100 దాకా రావచ్చు కొంచెం ట్రెండ్, అప్పుడే ఉంది. నెస్లే అంటారు, మీకు ఎఫ్ఎంసీజీ ఇంకా ఇబ్బంది పడుతుంది. ఈ బీటెన్ డౌన్ ఇండెక్స్ అంటే ఫస్ట్ ఐటీ, తర్వాత నెస్లే, తర్వాత మళ్ళీ సిక్లికల్ కాబట్టి మీకు టైం ఇచ్చుకోండి, పర్వాలేదు అనుకుంటే చిన్న చిన్నగా ఎక్కువ చేసుకోండి. ఎందుకంటే 1480 దాకా వచ్చి కొంచెం డౌన్ అవుతోంది, కొంచెం డౌన్ అవ్వచ్చు. బట్ నెస్లే సిఇఓ గారు చెప్పినట్టు ఆయన చెప్పారు, మిడిల్ క్లాస్ ఆర్ ష్రింకింగ్, వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గుతుందని. అప్పటి నుంచి డౌన్ అవుతూనే ఉంది. సో డెఫినెట్ గా కొంచెం చూడాలి. సో అదంతా పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు నెస్లే కూడా మంచి బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. సార్ కాలర్స్ అండి. సో ప్రకాష్ గారు హైదరాబాద్ నుండి. సార్ నమస్కారం ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్తే. ప్రకాష్ గారు సరే, కాల్ డ్రాప్ అయినట్టుందండి. సో ఏంటంటే మళ్ళీ సార్ మరో కాల్ రండి. సార్ గుడ్ మార్నింగ్ అండి, రామారావు గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. రామారావు గారు. హలో, పాపారావు అండి. పాపారావు గారు చెప్పండి. పాపారావు గారు, సారీ. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మహంగారి గారు నమస్తే అండి. నమస్కారం సార్. విప్రో ఈ రేట్లో ఎంటర్ కావచ్చా అండి? సార్ విప్రో జనరల్ ఏంటంటే ఇట్స్ డివిడెండ్ ఓరియంటెడ్. నా లెక్కలో గ్రోత్ అంతా ఉండదు దాంట్లో. మనకి డివిడెండ్ పర్వాలేదు నాకు చాలు అనుకున్నప్పుడు దాంట్లో పెట్టుకోవచ్చు. నేనేమంటానంటే
ఐటీలో చిన్న స్టాక్స్ ఉంటాయి, మీడియం మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. అట్లాంటి వాటిల్లో మీకు ఏఐని ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్ళాయి. నెక్స్ట్ 5 years 10 years టార్గెట్ పెట్టుకుంటే మంచి మల్టీ బ్యాగర్లు అవుతాయి. అది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం 3 ఏళ్ళు ఉంటాం, 2 ఏళ్ళు ఉంటాం. సో దాని మీద వచ్చే పర్సెంటేజ్ ఓన్లీ డివిడెండ్ అంటే గ్రోత్ కూడా ఉండాలి కదా. గ్రోత్ ఇంజన్ కూడా ఉంటేనే మనకి ఎక్కువ వెల్త్ క్రియేట్ అవే ఛాన్స్ ఉంటుంది. సో మొమెంటం ఉన్న స్టాక్స్, బ్రేక్అవుట్ స్టాక్స్, కెటలిస్ట్ ఉండి ఆ కొత్త కెటలిస్ట్ ఏని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని తట్టుకొని ఆ డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అలాంటి కంపెనీలు పెట్టి నెక్స్ట్ 3 years లో గైడెన్స్ ఉంటుంది. టీసీఎస్ గైడెన్స్ ఏఐ మీద బ్రహ్మాండంగా ఇచ్చారు. సో డెఫినెట్ గా దాని అనుగుణంగా మొత్తం ఐటీ తీసుకుంది. సో ఇంకా కొంచెం పొరలు ఉన్నాయి. అవి కూడా క్లియర్ అయిపోతున్నప్పుడు ఐటీ ఇండెక్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లా చూసుకోండి. నా ఉద్దేశంలో మీకు డివిడెండ్ కోసం నాకు చాలు రిస్క్ ఎక్కువ వద్దు అనుకుంటే విప్రో తీసుకోండి. లేదు నాకు కొంచెం ఎక్కువ మూవ్మెంట్ రావాలి, డివిడెండ్ రావాలి, గ్రోత్ రావాలి అంటే మనం అదర్ స్టాక్స్ చూసుకోవడం మంచిదని నా ఉద్దేశం ఐటీలో. అదే పాపరావు గారు, ఇన్ఫోసిస్ టీసీఎస్ బాగా పడ్డాయి కదా. ఐటీసీ సార్, ఐటీసీ కూడా ఎఫ్ఎంసీజీ మనకి ఇదే ఉందిగా. ఐటీసీలో డైవర్సిఫికేషన్ ఉంది కాబట్టి మీకు 276 ఉంది సార్, 1.47 మైనస్ లో ఉంది. మీకు ఇది కూడా అంతే డౌన్ ట్రెండ్ ఉంది ప్రస్తుతానికి. బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అంటే ఎఫ్ఎంసీజీ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ ఏమో ఐటీ, తర్వాత ఇది. సో ఇంకా కొంచెం డౌనే ఉంది సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రెష్ బయింగ్ అయితే వద్దా, ఆల్రెడీ కొనుక్కున్నాను నేను ఉండాలంటే కొంచెం వెయిట్ చేయండి. మనం బాగా పడిన తర్వాత ఓకే, ఇక ఎఫ్ఎంసీజీ ఇక్కడ నుంచి పర్వాలేదు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కి పర్చేసింగ్ పవర్ పెరిగింది, వాళ్ళ శాలరీస్ పెరుగుతున్నాయి, లేకపోతే మనీ రొటేషన్ అవుతుంది అనుకున్నప్పుడు తెలుస్తుంది, మన రొటేషన్ తెలుస్తుంది, సేల్స్ అన్ని పెరుగుతుంటాయి కదా. సో అప్పుడు మనం ఎంటర్ కావచ్చు. ప్రస్తుతానికి అయితే డౌన్ ట్రెండ్ లో. రైట్ సార్. సార్ కుమార్ గారు అండి, కరీంనగర్ నుండి. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మోల్టెక్ టెక్నాలజీస్ 175 లో ఉన్నాయి సార్. మోల్టెక్ ప్యాకేజీ 650 లో ఉన్నాయి సార్. ఉంచుకోమంటారా? మోల్టెక్ 2 ఒక్క నిమిషం సార్. 2 కూడా ఉంచుకోండి సార్. మీరు ఆల్రెడీ కొన్నట్టున్నారు కదా, 2 ఉంచండి. కొంచెం పర్వాలేదు, కొంచెం టైం తీసుకుంటే గానీ వస్తాయి. కొంచెం బాగా టైం తీసుకుంటుంది. కొంచెం బ్రేక్అవుట్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. కొంచెం కన్సల్టేషన్, సైడ్ వేస్ కన్సల్టేషన్ అవుతుంది. కొంచెం ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు, రిజల్ట్స్ బాగున్నప్పుడు ఏదో ఒక అట్లీస్ట్ వస్తుంది కదా, వచ్చినప్పుడు కొంచెం ఫైర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 కూడా ఉంచండి సార్. టైం పడుతుంది కానీ కొంచెం బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ అయ్యే స్టాక్ అప్పుడు పెరుగుతాయి. అప్పటిదాకా కొంచెం ఆగాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సార్ ప్రకాష్ గారు లైన్లోకి వచ్చారండి. ప్రకాష్ గారు నమస్కారం, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. మూర్తి గారు, ప్రభు గారికి గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాదేం సార్, కేపీఐటీ ఒక 45% లాస్ లో ఉన్నాం సార్. తర్వాత ఇది స్టేట్ బ్యాంక్ ఐపీఓ అప్లై చేయొచ్చునా సార్? జనరల్ గా చూడండి, ఐపీఓ మనం అనుకున్నవి వస్తాయా? రెస్పాన్స్ బాగుంటే, మంది ఎక్కువైతే మజ్జిగ తక్కువ అన్నట్టు, ఎక్కువ మంది చేసినప్పుడు తక్కువ చేసుకొని ఇస్తాడు, రైట్? అది మనకు ఆ ఇష్యూ మంచిది కాదు అనుకున్నప్పుడు మనం ఎంత అప్లై చేస్తే మొత్తం ఇస్తాడు. సో అట్లా మినిమం ఇది కావాలి, దాన్ని బట్టి వస్తాయి. కాబట్టి ఇప్పుడు నిజంగా అది మన కంపెనీ స్టడీ చేయండి. ఎస్, ఇది బాగానే ఉంది, ఫ్యూచర్ లో ఈ ప్రొడక్ట్ డిమాండ్ ఉంది, సెకండరీ మార్కెట్ లో కొందాం, అది ఇమీడియట్ గా పెరిగింది అనుకోండి, కొంచెం ఆగుదాం, రీట్రేస్మెంట్ అవుతుంది, అవ్వకుండా ఉండదు, ఛాన్సే లేదు. సో రీట్రేస్మెంట్ అయినప్పుడు ఆ ప్రొడక్ట్ డిమాండ్ ఉంది, ఆ కంపెనీ ప్రాస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి, ఫ్యూచర్ బాగానే ఉంటుంది అనుకున్నప్పుడు సెకండరీ మార్కెట్ లో కొనుక్కుంటే దాంట్లో బాగా వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇష్యూ తర్వాత పెరిగినవి బాగున్నాయి కదా. సో ఈ మధ్య కాలంలో ఐపీఓలో వచ్చినాయి అన్ని బాగా పడ్డాయి విపరీతంగా. ఎందుకంటే 10 రూపాయలకి ఇచ్చింది ఒకప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు ఎంత ప్రీమియంతో ఇస్తున్నారు. సో అవన్నీ కూడా మరి కావాలంటే కొంచెం రీట్రేస్మెంట్ అయినాక డిమాండ్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ లో బాగా వస్తాయి. ఐపీఓ కంటే సెకండరీ మార్కెట్ మంచిదని నా ఉద్దేశం. లేదా అప్లై చేయండి, వచ్చిన తర్వాత అది నిజంగా స్టడీ చేసి ఎస్ ఇది బాగుంది అనుకున్నప్పుడు సెకండరీ మార్కెట్ కూడా ఎక్కువ చేసుకోండి, మంచిదని నా ఉద్దేశం. కేపీఐటీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొంచెం మనకి కొరియన్ కోస్పీలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అక్కడ వచ్చి వాళ్ళు మొన్నటిదాకా ఈ డబ్బులన్నీ అడ్డు పోయినాయి. సో ఇప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ లో వస్తారు, దాని నుంచి ఇప్పుడు నాన్ ఐటీకి వస్తున్నాయి. ఒక రకంగా నాన్ ఐటీ కంపెనీస్ లో పెట్టుకుంటున్నారు. ఇది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 2027 మిడ్ గానీ 2028 నుంచి కానీ మనం బయటకు కూడా చిప్స్ పంపించే ఛాన్స్ ఉంటాయి. సో అది మన గవర్నమెంట్ ప్లాన్. సో డెఫినెట్ గా మినిమం 5 years టార్గెట్ పెట్టుకోండి, మినిమం, నాట్ మాక్సిమం. మినిమం పెట్టుకుంటే మంచి ఇది వస్తుంది, తర్వాత కూడా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఓకే సార్. రైట్ సార్. Thank you. సార్ లైవ్ చెప్పండి శంకర్ గారండి. అంటే బజాజ్ ఫైనాన్స్ ఎలక్ట్రా గ్రీన్ 5% ప్రాఫిట్లో ఉన్నట్ట, ఏంటి పొజిషన్, ఉండాలా ఎగ్జిట్? బజాజ్ ఫైనాన్స్, రెండోది ఏంటంటే ఎలక్ట్రా గ్రీన్. ఎలక్ట్రా గ్రీన్, గ్రీన్ టెక్. ఎస్ సార్. బజాజ్ ఫైనాన్స్ ప్రాఫిట్ లో ఉందన్నారు, 1007 ఉంది, 1.56 మైనస్ లో ఉందంటే ఇది దాదాపుగా 1050 దగ్గరికి వెళ్ళి కొంచెం తగ్గుతోంది. అమ్మేసుకొని మళ్ళీ కింద కొనుక్కోండి సార్. కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది, కొంచెం తగ్గచ్చు. మీకు 990 కనుక కట్ అయితే కొంచెం రావచ్చు, లేదా అక్కడ సపోర్ట్ తీసుకుంటుందో లేదో చూడాలి, లేదా తీసుకోలేదంటే కొంచెం కిందకి తగ్గే ఛాన్స్ ఉంది. ఎక్కడ దాకా రావచ్చు, ఆ నెక్స్ట్ సపోర్ట్ 950 దాకా ఉంది, అంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ గ్రూప్ లో ఇది పర్వాలేదు, ఈ మూవ్మెంట్స్ బాగానే ఉంటాయి. డెఫినెట్ గా ఇది మనం లోవర్ లెవెల్లో కొనుక్కోవాలి, అప్పర్ లెవెల్లో అమ్ముకోవాలి. సో బజాజ్ ఫైనాన్స్. రెండోది ఏంటి మూర్తి గారు? సార్ ఇంకోటి ఎలక్ట్రా గ్రీన్, అలాగే బజాజ్ ఫైనాన్స్ ఎలక్ట్రా రెండేనండి 5%. ఎలక్ట్రా గ్రీన్ ట్రెక్ వచ్చేసి 1378 అండి, 1.6%. ఇది ఫ్యూచర్ జనరేషన్ స్టాక్ అనుకోవచ్చు మనకి జనరల్ గా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇది కూడా 1510 15 2 టైమ్స్ వచ్చింది సార్. ఇది 1537 2 జూలై, తర్వాత మీకు 1520 19 జూలై. సో ఈ రెండు దాదాపుగా దగ్గరికి వచ్చి 1550 1500 to 15 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఎందుకంటే బాగా పెరిగింది, 1000 దగ్గర బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ కొంచెం తగ్గాలి కదా. ఎక్కడో వచ్చాడు కొత్త నీరు రావాలి, పాత వాళ్ళు బుక్ చేసుకోవాలి, న్యూస్ ఉంటే భయం వేస్తుంది, మార్కెట్ పడిపోద్ది, గ్రీన్ మళ్ళీ తగ్గిపోతాయని. సో అందుకని కొంచెం తగ్గుతోంది. కొంచెం మీరు లాంగ్ టర్మ్ కి అయితే ఉంచుకోవచ్చు అండి. ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అంటే డెఫినెట్ గా దాంట్లో ఇది కూడా ఇది ఒకటి. రైట్ సార్. సార్ కాలర్ అండి శర్మ గారు, హైదరాబాద్, లాస్ట్ కాలర్ అండి, చెప్పండి శర్మజీ. అమ్ముకోవచ్చండి. చెప్పండి సార్. చెప్పండి సార్. రైన్ ఇండస్ట్రీస్, ఫోర్టీస్ హెల్త్ కేర్, ఈ రెండు ప్రాఫిట్ లో ఉన్నాం, అమ్ముకోవచ్చండి. రైన్ ఇండస్ట్రీస్ అండ్ ఫోర్టీస్ హెల్త్ కేర్ రెండు ప్రాఫిట్ లో ఉన్నారు. ఫెంటాస్టిక్ సార్. ఫోర్టీస్ హెల్త్ కేర్ 970 ఉంది సార్, 0.65% ప్లస్ లో ఉంది. ఇది ఇప్పుడే బ్రేక్అవుట్ అయింది మీకు. అంటే బ్రేక్అవుట్ అయ్యి మీకు హై ఎంత అండి, మధ్యలో ఎక్కడా లేదు. టోటల్ తీసుకుంటే రీసెంట్ హై తీసుకుంటే 1093. మీకు 1010 క్రాస్ అయితే హై వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1010 దగ్గర 1010 దాకా చూడండి, అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ ఉంటాయి. రెయిన్ ఇండస్ట్రీస్ అన్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ 205 ఉంది సార్. ఇది 3.73% మైనస్ లో ఉంది. ఇది కూడా దాదాపుగా ఎక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో సార్. ఇది అమ్మేసుకొని మళ్ళీ కింద కొనుక్కోవచ్చు కావాలంటే. 181 నుంచి పెరిగింది. సో ఇప్పుడు దాదాపుగా డౌన్ ట్రెండ్ లో ఉంది. ఎక్కడ దాకా మీకు పైన అంటే 1 సెకండ్ 213 దాకా వచ్చింది సార్. 213 నుంచి కొంచెం ప్రాఫిట్ 200 to 220 ఆ రేంజ్ లో రెసిస్టెన్స్ ఉంది బాగా. అది ప్రస్తుతానికి దాటే ఇది లేదు, కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి మళ్ళీ మీకు 198 కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు. ఆ లెవెల్ చూసుకోండి, కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది ప్రస్తుతానికి. ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. రైట్ సార్. రైట్ ప్రభు గారు, థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ గివింగ్ మీ వాల్యుబుల్ ఇంటిమేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.